హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ లోకల్ పోరగాన్లు. ఈరోజు ముచ్చట వచ్చేసి ఏంటంటే భీమ్ చిల్డ్రన్ హ్యాపీనెస్ మన స్కూల్కి వచ్చేసి మేము ఇక్కడ మనోడు బర్త్డే చేశారే చేసి మనోడు జేసీ గాని బర్త్డే ఇవ్వాల. ఈ వర్షంలో నానుకుంటూ వాగులు వంకలు ఎన్ని దాటినవి ఏం కథ, వాడిని నిజంగా మనకి దండం పెట్టాలి, ఎట్లయినా ఇక చెయ్యాలరా అని అన్నాడు. అంతే జరిగిపోయింది. చాలా పిల్లలు మాత్రం వాళ్ళ సారిగా చాలా ఫిదా అయిపోయిండు. వాళ్ళ సార్ కూడా చాలా మాకు సపోర్ట్ చేసిండు, వాళ్ళ ఫ్యామిలీ కూడా. నిజంగా మేము రుణపడి ఉండాలి. ఇంకో ముచ్చడు ఏంటంటే వంటింది కూడా ఇక్కడ ఉన్న సార్ వాళ్ళ పేరెంట్సే మాకు చాలా సపోర్ట్ చేసిండు, ఇక్కడ తెచ్చేసినాం అన్నట్టు. నిజంగా గ్రేట్ అనుకోవాలి. ఇంత సహాయం చేస్తారా, ఇంతమంది మాకు ముందుకు వచ్చి జరుపుతారా, ఎట్లా జరుగుతుంది ఏదైనా మేము టెన్షన్ పడుకుంటూనే వచ్చినాం. ఒక నిజంగా పిల్లల హ్యాపీనెస్ చూస్తే మాకు ఈ కష్టం చిన్నది అనిపించింది నిజంగా చెప్పాలంటే. ఓకే, ప్రయాణం కొనసాగిస్తున్నాం. ఇక్కడ నుంచి వెళ్ళి ఒక వాగు ఉంటుంది, మీకు మేము ఎట్లా వచ్చినాం అనేది ఇప్పుడు విజువల్ చూపెడతా. వచ్చేటప్పుడు మేము చూడలేకపోయినా మా చేతిలో మొత్తం వాళ్ళకు తీసుకొచ్చినాం కాబట్టి నోట్బుక్స్, తినడానికి ఫుడ్ ఇవన్నీ వేసినాం కాబట్టి నేను చూపెట్టలేకపోయినా ఇప్పుడు మొత్తం మీకు ఆగులు బురదలు అన్నీ చూపెడతా. ఘోరంగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, మీరు చూస్తున్నట్లయితే ఈ మొత్తం బురద ముంగట వచ్చేది వాగు. మేము చెప్పినాం కదా ఇంతకుముందు వాగు ఇదే. దోస్తులు మీరు రాంగా కొద్దిగా ఉండే వాగు ఇప్పుడు ఇంకో ఫీట్ పెరిగిందట. సో మరి ఇప్పుడు చూడాలి ఏమంటారు. ఈరోజు అడ్వెంచర్ అనుకోవాలి. దోస్తులు ఇంత ఘోరమైన పరిస్థితి. కింద చూస్తారు కదా మొత్తం బురద. ఇంత దారుణం అంటే మాకు కూడా ఫుల్ అయింది. మరి జోరు దారిగా వస్తుంది, మరి ఎట్లా దాటి కూడా తెలుస్తలేదు. బట్ ఏంటంటే ధైర్యం చేస్తున్నాం. నేనైతే ముందు ఇక్కడ దాకైతే వస్తున్నా. ఇంకా ఈ వాగు దాటాలి ఇప్పుడైతే. బ్రో మెల్లగా ఫ్రెండ్స్ చూసిరా ఫ్రెండ్స్, ఘోరమైన జాగ్రత్త బ్రో అయితే. ఓకే ఫ్రెండ్స్, ఇగో వాగు చూసినట్లయితే ఇంతకుముందు ఇంకా తక్కువ ఉండే కానీ ఇప్పుడు బాగా ప్రవాహం అనేది పెరిగింది. మొత్తం మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేము. మనోడే భయపడతాను, ఇక్కడ ఉన్నోళ్ళే అక్కడ నిలబడి చూస్తాను అసలు పోగలుగుతారా లేరా అని. మనోడు ఏం కదా ధైర్యం చేసి పోదాం అనేసరికి ముంగడికి రాగా నేను మొత్తానికైతే అవతల ఒడ్డు దాటినాం. ఇది ఒడ్డు, ఇది అంతా బురద. ఇక ఇలా నుంచి నడుచుకుంటూ పోవాలి. ఇదే నేను దారింత ముందు చెప్పింది. నిజం చెప్పాలంటే ఇది ఘోరం అనుకోవాలి. ఈ వర్షానికి ఇదంతా చేయాలంటే, కానీ మనం పిల్లగాళ్ళ ముఖంలో చిరునవ్వు చూడడం వల్ల ఇదంతా మాకు కష్టం అనిపించలేదు. భీమ్ చిల్డ్రన్స్ హ్యాపీనెస్ అంటే హ్యాపీనెస్, ఇక మొత్తానికైతే హ్యాపీనెస్. ఓకే, వర్షం అయితే కొత్త నుంచి ఇట్లా పడతాను. ఈ వర్షానికి మేము జర్నీ చేసినాం. అసలు ఏమైనా అంటే ఏమైనా బురదలా ఇవాళ మొత్తం వర్షాన్ని నాన్నాం. కానీ ఒక్కటే మాట మళ్ళీ చెప్తాను, ఎందుకు అనుకోకుండా ఉంటే వినండి. పిల్లగాళ్ళ చిరునవ్వు అయితే అది పిచ్చి పీక్లో పోయింది నిజంగా. అది ఒక్కటి మాకు చాలా ఆనందకరంగా ఉన్నది. ఇది ఒక్కటే మేము కోరుకున్నాం, అదే జరిగింది. మేము ఎక్స్పెక్ట్ చేసినట్టే చేసేసినాం. మేము అనుకున్నది జరిగిందని మేము వర్షంలో నాన్నా కానీ హ్యాపీగా ఉన్నాం. చాలు, ఇది చాలుగా ఈ జన్మకు. మేము చేయగలుగుతామా అది ఇది అని ఎన్నో మాట్లాడుకున్నాం. ఈ ప్లానింగ్ ఎప్పటి నుంచో ఉంది వానికి. ఆ బర్త్డే రోజు ఏదో ఒకటి చెయ్యాలి అనుకున్నారు.
వీళ్ళ మీద ఈ స్కూల్ని ఎప్పుడు చూసిండో ఎప్పుడు కన్నబడ్డదో అప్పటి నుంచి వెళ్ళి ఏదో ఒకటి చేయాలని నిశ్చయించుకున్నాడు. ఆ బర్త్డేకి ప్లాన్ ఎట్లయినా సరే వర్షం పడ్డా మంచిదే, ఎట్లయితే ఏమో అని ఒక చిన్న భయం ఉండేది, కానీ అది ఎట్లయినా జరపాలి అని తీసుకొచ్చిండు. నిజంగా వాని సంకల్పానికి నిజంగా నాంది పలకాలే. ఈరోజు ఇట్లా జరిగిపోయింది. ఓకే మరి మొత్తానికైతే నా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే భీమ్ చిల్డ్రన్స్ హ్యాపీనెస్ సెంటర్ దగ్గర అయితే జరిగింది, దండపల్లి దగ్గర. సో మొత్తానికైతే చూసారుగా మా అడ్వెంచరు. ఇక వర్షం కూడా ఫుల్ ఎక్కువైంది, ఘోరంగా అవుతుంది. ఇక ఇట్లా వీడియో చూసుకుంటూ ఊకుంటే మనం అయితే ఇక్కడ ఏం చేయలేం. సో ఇక మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ లోకల్ పోరగాళ్ళు.